కృత్తిక మొదటి పాదం. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం నక్షత్రాలు 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అందులో ఒకటి కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం మొదటి పాదం గలవారి జాతకం ఎలా ఉండబోతోంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు ఏ రాశికి చెందిన వారవుతారు, వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనకు ఉన్న 27 నక్షత్రాలలో ఒక నక్షత్రం అయిన కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారిది. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. అంతేకాదు, సాధారణంగా కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి పేరు ఆ అక్షరంతో మొదలవుతుంది. కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అధిదేవత అగ్ని. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషాలు లేవు. కృత్తికా నక్షత్ర అధిదేవత కూడా సూర్యుడే కనుక వీరు అత్యంత ఆధిక్య భావంతో తమ పనులను చక్కబెట్టుకుంటారు. గురుగ్రహ ప్రభావం కారణంగా నాయకత్వ లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. కనుక ఏ రంగంలో ఉన్నా వీరు అవసర సమయాలలో తోటి వారికి నాయకత్వం వహించి ప్రతిభావంతంగా పనులు నిర్వహించగలరు. రాజకీయాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. ఉన్నత విద్యలో ఆటంకం వచ్చే అవకాశాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఉన్నత విద్యలు విదేశాల్లో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. విదేశీ ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. కృత్తిక మొదటి పాదంలో జన్మించిన వారు శారీరక బలంతో పాటు విద్యావంతులు. సామర్థ్యానికి మించి తలపడి చిక్కుల్లో పడుతుంటారు. అయితే ప్రయత్నపూర్వకంగా నిదానంగా ఫలితాలు సాధించడం వీరి సానుకూల లక్షణం. గంభీర స్వభావులై ప్రజాపాలనలో ఆసక్తి కలిగి ఉంటారు. కృత్తిక మొదటి పాదంలో గ్రహదశలు వీరికి ముందుగా రవి మహాదశ 6 సంవత్సరాలు, అటు తర్వాత చంద్ర మహాదశ 10 ఏళ్లు, కుజదశ 7 ఏళ్లు, రాహుదశ 18 సంవత్సరాలు, గురు మహాదశ 16 సంవత్సరాలు, శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. వివాహంలో కొంత జాప్యం జరగడానికి అవకాశం ఉంది. 21 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు వీరు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా రాహుదశ అనుకూలిస్తే విదేశీయాన నివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. 40 సంవత్సరాల నుంచి చక్కని అభివృద్ధిని సాధించి పురోగతిలో ఉంటారు. తర్వాత జీవితం సౌఖ్యవంతంగా ఉంటుంది. అగ్ని సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి చక్కగా అనుకూలిస్తాయి. బంగారంతో సంబంధం ఉన్న వృత్తి ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు, సమాచార రంగం, వ్యాపారాలు, విద్యుత్ పరికరాల సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం. ఎవరితోనైనా సహాయం చేయించుకోవడం, తమ అవసరాలకు వాడుకోవడం, ఆ తర్వాత వారిని వదిలేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే తప్పులు చేసే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ తెలియకుండా ఏ తప్పైనా చేయొచ్చు అనే భావన కలిగి ఉంటారు. వీరు చూడడానికి చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ చేసే పనులన్నీ క్షత్రియం అనగా వైవిధ్యం, చాతుర్యాన్ని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారికి రజోగుణం, కామ ప్రవృత్తి అధికంగా ఉంటాయి. అంటే కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇంద్రియ భోగాలు అనుభవించాలన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ నక్షత్రం వారికి చిన్నతనం నుంచి చాలా కోపం ఉంటుంది. ప్రతిదానికి పేచీ పెట్టుకునే స్వభావం ఉంటుంది. తమకు కావలసినది వదిలిపెట్టనటువంటి మనస్తత్వం ఉంటుంది. తమకు కావలసిన దానికోసం చాలా కష్టపడతారు. ఈ నక్షత్రం వారికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కళల మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచి స్నేహితులు, ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. వీరికి అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది. ఈ నక్షత్రం వారు ఏ విషయమైనా చాకచక్యంగా, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా చెప్తారు. అలాగే ఏ పని చేసినా ఒక ప్రణాళికతో ఆలోచనాత్మకంగా చేస్తారు. ప్రతి దానిని ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. కంగారుగా చేయరు. ఏ పని చేసినా ఆలోచించి చేస్తారు. ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. వీరు అందరిలాగా ఉండరు. అందరిలాగా కనపడరు. అందరిలాగా బిహేవ్ చేయరు. అంటే వీరు చాలా విలక్షణంగా ఉంటారు. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాగే వీరు మనసులో అన్నీ కావాలి అని ఉన్నా తమ మనసులోని మాట బయట పెట్టరు. ఇది కావాలి అని అడగరు. అంటే వీరిలో మొహమాటం ధోరణి అధికంగా ఉంటుంది. అలాగే ఈ నక్షత్రం వారు ఎవరిని నమ్మరు. అయితే నమ్మితే ప్రాణాలు ఇస్తారు. అయితే ఎవరిని అంత సులభంగా నమ్మరు. అందరితోనూ దొంగ నటనలో లౌక్యంతో కూడినటువంటి ప్రేమను నటిస్తారు తప్ప మనసు పూర్తిగా లోపల నమ్మటం, ఇష్టపడడం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అందరూ తమను గుర్తించాలి అనే తపన వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అందరూ తమను పొగడాలని ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. అలాగే సామాన్యంగా ఈ నక్షత్రంలో ఉన్న వారిని మెప్పించడం చాలా కష్టం. అయితే మానసికంగా కొద్దిగా బలహీనంగా ఉంటారు. ప్రతిదానికి కోపగించుకుంటూ ఉంటారు. వీరు మంచి వర్చస్సుతో కనిపిస్తారు. వీరు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. పాలనా రంగంలో ఆసక్తి చూపిస్తారు. ఇతరుల వస్తువులను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరిది అహంకార స్వభావం అనే చెప్పాలి.
వీరిలో విచారం, సంతోషం ఒకేలా ఉండవు. తమలోని సంఘర్షణను సైతం బయటకు కనపడనియ్యరు. ఎదుటి వ్యక్తి కష్టాలలో ఆపేక్ష ఉంటుంది, కానీ తన గురించి కూడా ఆలోచించుకుంటారు. విచక్షణతో గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. వీరు విద్యలో రాణిస్తారు. భవిష్యత్తు ప్రణాళికను ఉద్దేశించి వాటిని నడిపించడానికి ఎల్లప్పుడూ తీవ్రంగా శ్రమిస్తారు. బుద్ధి కుశలతతో ఎట్టి క్లిష్ట పరిస్థితినైనా ధీటుగా ఎదుర్కోగలరు. కృతికా నక్షత్రం యొక్క 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు నిజాయితీపరులు, ఆధ్యాత్మికంగా తెలివైన వారు, నమ్మదగిన వారు, దయకలవారు. ఈ స్థానికులు బలమైన సంకల్ప శక్తిని కలిగి ఉంటారు. చాలా తెలివైన వారు. ఈ వ్యక్తులు అధిక శక్తిని కలిగి ఉంటారు. కుటుంబంలో సామాజిక సమూహాలలో ఉంటారు. వారిపై గెలవడం కష్టం. గ్రహాలు వారికి చాలా ధైర్యాన్ని, శక్తిని అందిస్తాయి. సూర్యుడు, బృహస్పతి, అంగారకుడు, కేతువులు ఇక్కడ చాలా శక్తివంతమైనవి. అన్య భాషల యందు నేర్పరితనం, విశేషమైన పోటీతత్వం కలిగి ఉంటారు. రవి గ్రహ నక్షత్రమైన ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. స్వశక్తి అనే స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతానాన్ని సమదృష్టిలో చూస్తారు. కానీ చిన్న విషయాలకే అసత్యాలు పలికే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే స్త్రీలతో విభేదాలు జీవితంలో చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే అవమానాన్ని ఏమాత్రం సహించలేరు. ఇతరుల సలహాలను స్వీకరించరు. క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. పరిశుభ్రతకు, వస్త్రధారణకు మంచి ప్రాముఖ్యతనిచ్చే ఈ జాతకులకు విశేషంగా దానం చేసే గుణం ఉంటుంది. ఇకపోతే కృతికా నక్షత్రం తొలి పాదంలో పుట్టిన జాతకులకు మంగళవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. అలాగే బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలను ఇస్తాయి. కానీ గురువారం మాత్రం ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాన్ని ప్రారంభించకూడదు. ఈ జాతకులు బుధవారం చేపట్టే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ పౌర్ణమి తిథిలో వచ్చే బుధవారం నాడు ఈ నక్షత్రంలో పుట్టిన మొదటి పాద జాతకులు ఎలాంటి శుభకార్యాన్ని చేపట్టకూడదు. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ జాతకులు రోజువారీ ధరించే దుస్తుల్లో నీలం, తెలుపు రంగులు కొంతవరకైనా ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ రంగు దుస్తులను ధరించడం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. వారు మంచి సలహాదారులు. వారి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో ప్రజలకు సహాయం చేస్తారు. కానీ వారి జీవితంలో వారికి స్పష్టత లేరు. మీరు వారి విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా వారిని కలవరపెట్టే వరకు మగవారు మీకు గొప్ప స్నేహితులుగా ఉంటారు. వారు తమ ఇష్టానుసారం పనులు చేయడానికి ఇష్టపడతారు. వారు తప్పు చేస్తున్నప్పుడు కూడా ఎవరి సలహాలను ఇష్టపడరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.